కాన్షియస్ పేరెంటింగ్ వైపు మూవ్ అవ్వాల్సిన అవసరం ఉత్పన్నమైంది. చైల్డ్ని అసలు మనం ఈవెన్ బిఫోర్ పేరెంట్స్ హ్యావ్ దేర్ కిడ్స్ ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలి అని అంటే, అసలు చైల్డ్ వస్తున్నాడు మన లైఫ్లోకి అని అంటే మన లైఫ్లో రాబోతున్న మార్పులు ఏంటి, దానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా. ఇంకా ఇంపార్టెంట్ థింగ్, ఇది ఇంకా ఇండియాలో చాలా చోట్ల అడ్రస్ అవ్వట్లేదు. మోస్ట్లీ ఐ డోంట్ థింక్ వినుండరు ఎక్కువ. పేరెంటింగ్ అనేది జర్నీ ఏంటి అని అంటే సెల్ఫ్ అవేర్నెస్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, అంటే నేనేంటి, నాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, నా చైల్డ్హుడ్ నుంచి నేను ఇప్పటికీ క్యారీ చేస్తున్న లగేజ్ ఏంటి, అది నా మానసిక ఆరోగ్యం మీద ఇంపాక్ట్ ఉంటుంది, నా దృక్పథం మీద ఇంపాక్ట్ ఉంటుంది, లైఫ్ని నేను ఎలా చూస్తాను, రిలేషన్షిప్స్ని నేను ఎలా చూస్తాను, వర్క్ని నేను ఎలా చూస్తాను, నేను ఈ సమాజానికి నా ఓన్ ఫ్యామిలీకి నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నాను, నాలో ఇంకా తీరని నా నీడ్స్ ఏంటి యాజ్ ఎ చైల్డ్ అనేది నీకు తెలిస్తే నువ్వు పర్ఫెక్ట్ పేరెంట్ అవుతావు. ఇది కాన్షియస్ పేరెంటింగ్, టు ఫస్ట్ హీల్ యువర్ సెల్ఫ్. ఒకప్పుడు ఇవన్నీ మరి లేవు కదా, నేనేవో పెద్ద పెద్ద మాటలు చెప్పాను అని ఇమ్మీడియట్ గా వ్యూవర్స్ కనిపిస్తుంది. ఇది మనకి తెలియకుండానే మన చుట్టూ ఉన్న సపోర్ట్ సిస్టమ్ లో ఈ నీడ్స్ అన్ని సాటిస్ఫై అయ్యాయి. ఒంటరిగా ఎవరు బతికేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఒంటరిగా బతకాలి, బ్రతకడానికి కేపబిలిటీ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లల నుంచి పేరెంట్స్. పిల్లల్లో ఉన్న 80% ప్రాబ్లమ్స్ తెలియకుండానే మీరు క్రియేట్ చేస్తున్నవి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.